న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి పట్టణం గొల్లగూడెంలో అధిక పాల దిగుబడి ఇచ్చే గేదెలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన గేదెల యజమానులకు బహుమతులు అందజేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కౌన్సిలర్ లాడే మనీలా మల్లేశం మొదటి, రెండవ, మూడవ బహుమతులను అందజేశారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైత్రి క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దమే ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం చేపట్టిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజశ్రీష, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి ప్రారంభించారు. అనంతరం అల్పాహారం రుచి చేసి నిర్వాహకులను అభినందించారు. వనపర్తి జిల్లా అమరచింత యూనియన్ బ్యాంకులో చోరీకి యత్నించిన నిందితులను వనపర్తి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చోరీకి యత్నించిన వారి వివరాలను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. 2024 డిసెంబర్ 30న బ్యాంకులో చోరీ జరిగినట్లు మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులు వనపర్తి మండలం మెట్టపల్లికి చెందిన వారిగా గుర్తించారు. అరెస్ట్ చేసిన 5గురిని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు నారాయణపేట పట్టణంలోని స్వామి వివేకానంద పార్క్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని అన్నారు. ఏళ్లుగా పోరాటం చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రవి ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఆయనకు పోలీస్ సిబ్బంది మార్చ్ పాస్ట్ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. అనంతరం డీఎస్పీ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. డీఎస్పీ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీను నాయక్, ఎస్ఐ క్రాంతి కుమార్ పాల్గొన్నారు. గృహ మరియు పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. చైర్మన్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో మీటింగ్ నిర్వహించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారసత్వ నగరాలు మరియు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన నగరాల అభివృద్ధి వ్యూహాల మూల్యాంకనంపై గృహ మరియు పట్టణ వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ ప్రదర్శన ఇచ్చింది. ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాపై వరంగల్ పోలీస్ అధికారులు పతంగుల షాపులలో తనిఖీలు నిర్వహించారు. వరంగల్ శివనగర్లో ఓ ఇంట్లో 50,000 రూపాయలు విలువ చేసే చైనా మాంజాను సీజ్ చేశారు. వరంగల్ నగరంలో పతంగులు అమ్ముతున్న అన్ని షాపులను తనిఖీలు చేపట్టారు. షాపు వారు ఎవరూ కూడా చైనా మాంజాను అమ్మకూడదని హెచ్చరించారు. శ్రీరామ్ రాజేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేయాలనిపించిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వకీల్ సాబ్ సినిమా రెమ్యునరేషన్ జనసేన పార్టీకి ఇంధనంగా ఉపయోగపడిందని, గేమ్ చేంజర్ ఈవెంట్ లో పవన్ చెప్పే వరకు నాకు తెలియదు. అంత పెద్ద స్టేజ్ పై ఆ విషయం చెప్పడంతో చాలా ఎమోషనల్ అయ్యా. ఓ డిప్యూటీ సీఎం లీడర్ గా ఉండి ఆయనలా పబ్లిక్ గా చెప్పినప్పుడు పాదాభివందనం చేయాలనిపించింది అని దిల్ రాజు అన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన నవాబ్పేట్ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పగటిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి గీత, సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి మల్లేష్, ఏఐకేఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.